హాయ్ ఫ్రెండ్స్, నేను మ్యారోని మీరు చూసిన టెక్నికల్ అరౌండ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఒక మొబైల్ గురించి. ఆ మొబైల్ ఏంది, దాని డీటెయిల్స్ ఏంది, ఇవన్నీ తెలుసుకునే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ బాగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. లెక్చర్ మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మొబైల్ వచ్చి మనకు iQOO Neo 9 Pro. ఈ మొబైల్ వచ్చి మనకి ఫిబ్రవరికి 15th లాంచింగ్ అవుతుంది. అయితే ఈ మొబైల్లో స్పెసిఫికేషన్ పరంగా చూస్తే మనకి స్పెసిఫికేషన్ అని ఫుల్ డీటెయిల్స్గా బయటకు వచ్చేసినాయి. దీని స్పెసిఫికేషన్ అని తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ మొబైల్లో స్పెసిఫికేషన్ ఏమేమి స్పెసిఫికేషన్ వాడారు, ర్యామ్ ఏంటి, స్టోరేజ్ ఏంటి, ప్రొసెసర్ ఏంటి, బ్యాటరీ ఎలా ఉంది, డిస్ప్లే ఎలా ఉంది, అవన్నీ తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకొని నేను ఏదైనా కొత్త వీడియో చూసినా కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మిస్ చేసుకోకుండా అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక స్టార్ట్ చేద్దాం. ఇందులో వాడిన ప్రొసెసర్ వచ్చి ఫస్ట్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రొసెసర్ మీద రన్ అవుతుంది. ఈ ప్రొసెసర్ వచ్చి 3 cores మీద రన్ అవుతుంది కాబట్టి గేమర్స్కి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. పబ్జీ లాంటి గేమర్స్కి అయితే 60 FPS 40 FPS గేమింగ్ అనేది చాలా బెటర్గా హ్యాండిల్ అవుతుంది. ఇందులో ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఎక్కడ రావు. ఇది 4nms చిప్సెట్ మీద లభిస్తుంది. 64-bit మీద రన్ అవుతుంది. క్లాక్ స్పీడ్ వచ్చి చాలా అద్భుతంగా ఉంటుంది ఇందులో మనకి. అలాగే ఇంకా డిస్ప్లే గురించి తెలుసుకుంటే డిస్ప్లే వచ్చి మనకి 6.7 inch సూపర్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. PPI వచ్చి మనకి 455 అని లభిస్తున్నది ఇందులో మనకి. అలాగే మనకి రిఫ్రెష్ రేట్ వచ్చి 144 రిఫ్రెష్ లభిస్తుంది. ఫుల్ బెజల్లెస్ డిస్ప్లే, ఇది పంచువల్తో లభిస్తుంది. డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చి గొర్రెల గ్లాస్ అయితే ప్రొడక్షన్ లభిస్తుంది. ఎక్కడ చూసినా డిస్ప్లే కూడా చాలా అద్భుతంగా ఉంది ఇందులో మనకి. డిస్ప్లే పరంగా ప్రొసెసర్ పరంగా చాలా బెటర్గా ఉంది. అలాగే బ్యాక్ సైడ్ కెమెరా విషయానికి వస్తే కెమెరా వచ్చి డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది ఫ్రెండ్స్. అది మెయిన్ కెమెరా వచ్చి 50 MP. ఇది వచ్చి మనకి డిజిటల్ జూమ్ చేసుకొని 20x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకొని ఫోటోస్ అనేది తీసుకోవచ్చు. దీంట్లో ఇంకోటి ఇంప్రూవ్ చేసింది ఏంటంటే మనకి ఇంకోటి 50 MP యాడ్ చేశారు ఫ్రెండ్స్. ఇది ఒకటి వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంటుంది. వైడ్ యాంగిల్ లెన్స్ అంటే మీ అందరికీ తెలిసిందే. 20x వరకు టెలిఫోటో లెన్స్తో జూమ్ చేసుకొని ఫోటోస్ అనేది చాలా అద్భుతంగా తీసుకోవచ్చు. ఈ వైడ్ యాంగిల్ లెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది కాబట్టి పిక్చర్ క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా వస్తాయి. బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసుకొని 30 FPS రికార్డింగ్ అనేది 8K వరకు రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే మీరు 60 FPS రికార్డింగ్ చేద్దామంటే 4K వరకు 60 FPS రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. మనం ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది బ్యాక్ సైడ్ కెమెరాలో. అదే కెమెరాస్ క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ కెమెరాలో మనకి ఇంప్రూవ్ అనేది బ్యాక్ సైడ్ కెమెరాలో చూస్తే తెలుస్తుంది. అయితే ఫ్రంట్ సైడ్ కెమెరా వచ్చి మనకు ఫ్రంట్ సైడ్ 16 MP ఫ్రంట్ సైడ్ కెమెరా ఉంది. అలాగే ఇందులో మనకు ఫుల్ HD వరకు 30 FPS రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. సెల్ఫీస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏదైనా ఫోటో తీసినా బ్యాక్ సైడ్ బ్లర్లు కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా వస్తాయి. మన ఫొటోస్ అనేవి కలర్ఫుల్గా ఉంటుంది ఇందులో మనకి. ఇది చాలా బెటర్గా ఉన్నాయి కెమెరాస్ అనేది. ప్రొసెసర్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో మనకి. ఇంకోటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్యాటరీ విషయాన్ని గురించి తెలిస్తే 5160 mAh బ్యాటరీతో లభిస్తుంది. ఇది 120W ఛార్జర్తో లభిస్తుంది. USB to Type-C కేబుల్తో లభిస్తుంది కాబట్టి సూపర్ ఫాస్ట్ ఛార్జర్తో లభిస్తుంది. 9 minute ఛార్జింగ్ పెడితే మనకు 40% ఛార్జింగ్ అనేది ఎక్కేస్తుంది. ఎక్కడ చూసినా కూడా మనకు బ్యాటరీ అనేది మొబైల్ అనేది చాలా అద్భుతంగా ఉంది ఫ్యూచర్స్కు. అయితే బ్యాక్ సైడ్ మనకి ఇది మనకు డిజైన్ విషయానికి వస్తే ఇందులో బ్యాక్ సైడ్ వచ్చి మనకి లెదర్ ఫినిష్తో లభిస్తుంది ఫ్రెండ్స్. మొబైల్ అనేది డిజైన్లో మనకి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్తో వస్తుంది. మొబైల్ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఈ మొబైల్ OnePlus 12Rకి సక్సెసర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు దానికి పోటీ ఇస్తుంది. అయితే దీన్ని బీట్ చేయగలుగుతా లేదా మనం 12R గురించి తెలుసుకుందాం. 12R గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ లాంచ్ అయినాక. అయితే ఈ మొబైల్ ఎలా ఉంది, దీని ఫుల్ స్పెసిఫికేషన్ అయితే విన్నారు కదా. అయితే ఈ వీడియో ఎలా ఉంది, నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. ఇన్ఫర్మేషన్ బాగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరొకటి ఇందులో మనకు మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రైస్ విషయం. ప్రైస్ వచ్చి మనకి ఇది 35,150 రూపాయలు ప్రైస్ పెట్టారు ఫ్రెండ్స్. ఈ ప్రైస్లో మనకి ఈ మొబైల్ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే ర్యామ్ స్టోరేజ్ విషయం గురించి తెలుసుకుందాం. ర్యామ్ వచ్చి 12GB ర్యామ్తో లభిస్తుంది. స్టోరేజ్ వచ్చి 256 కలిగిన స్టోరేజ్తో లభిస్తుంది. మెమరీ కార్డ్ వేసుకునే అవకాశం లేదు. ఇందులో Android విషయానికి వస్తే Android 14తో లభిస్తుంది. లేటెస్ట్ వర్జన్ అని చెప్పొచ్చు. ఇందులో మనకి UI గురించి వస్తే మనకు ఆర్గానిక్ UIతో లభిస్తుంది. ఇందులో మనకు కనెక్టివిటీ గురించి వస్తే చాలా అద్భుతమైన కనెక్టివిటీస్ ఉన్నాయి, బెటర్గానే ఉన్నాయి కాబట్టి మనకు. ఇది మనకి సెన్సర్స్ విషయానికి వస్తే సెన్సర్స్ అంటే అన్ని సెన్సర్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో మనకి. అలాగే ఇందులో మనకి ఇంకొకటి ఏంటంటే ఇయర్ఫోన్ జాక్ పెట్టుకునే అవకాశం లేదు. ఇయర్ఫోన్ జాక్ కావాలనుకుంటే మనకి Type-C లాంటి అడాప్టర్ తీసుకొని ఇయర్ఫోన్స్ అన్ని పెట్టుకోవచ్చు. స్పీకర్స్ విషయానికి వస్తే స్టీరియో స్పీకర్తో లభిస్తుంది. లౌడ్ స్పీకర్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక FM రేడియో కనిపిస్తుంది ఫ్రెండ్స్. పూర్తి స్పెసిఫికేషన్ అయితే విన్నారు కదా. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకొని ఇన్ఫర్మేషన్ బాగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లెక్చర్ మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.